కీబోర్డ్లో F1 నుంచి F12 వరకు ఉన్న ఫంక్షనల్ కీస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతాయి, ఆ ఫంక్షనల్ కీస్ని యూజ్ చేసుకొని మనం వర్క్ స్పీడ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది లాస్ట్ వీడియోలో నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో వచ్చేసరికి F1 నుంచి F12 వరకు ఉన్న ఫంక్షనల్ కీస్ అనేది ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్ ఈ కాంబినేషన్తో వీటితో ఆల్ట్తో F1, కంట్రోల్తో F1, షిఫ్ట్తో F1 ఇట్లాగా యూజ్ చేస్తే ఎటువంటి షార్ట్ కట్స్ క్రియేట్ అవుతాయి, దాని ద్వారా మన వర్క్ స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా నేర్చుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫంక్షనల్ కీస్ F1 నుంచి F12 వరకు ఉన్న ఫంక్షనల్ కీస్ అనేది ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్తో కంబైన్ చేస్తే ఎటువంటి షార్ట్ కట్స్ అనేది క్రియేట్ చేయవచ్చు అన్నది డీటెయిల్గా నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఏ ఫంక్షనల్కి ఎలా యూజ్ అవుతుంది, దాని ద్వారా మన వర్క్ స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆల్ట్ అనేది F1తో ప్రెస్ చేస్తే ఎటువంటి షార్ట్ కట్ క్రియేట్ చేయవచ్చు చూడండి. మీరు ఇక్కడ ఎక్సెల్ షీట్ అయితే తీసుకున్నాను. దీనిలో మీకు ఇది ఇక్కడ ఉన్న డేటాని సెలెక్షన్ చేసేసుకొని మీ కీబోర్డ్లో ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు తీసుకున్న డేటాకి చార్ట్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఎక్సెల్లో చార్ట్ అనేది క్రియేట్ చేయాలంటే యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే ఇక్కడ చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ ఆల్ట్ F3. చూడండి, ఇక్కడ ఒక డేటా ఉంది. దీన్ని మనము ఆటో టెక్స్ట్గా సేవ్ చేయాలంటే కనుక యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఆల్ట్ F3 అనేది ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు బిల్డింగ్ బ్లాక్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. దీని విధంగా ఓకే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే కనుక ఇది ఆటో టెక్స్ట్గా సేవ్ అయిపోయింది. ఆటో టెక్స్ట్గా ఉన్న టెక్స్ట్ని మళ్ళీ యూజ్ చేయాలంటే ఆ టెక్స్ట్లో 2-3 లెటర్స్ అనేది టైప్ చేసి నార్మల్గా F3 ప్రెస్ చేయండి. ఆ టెక్స్ట్ అనేది మీకు మళ్ళీ టైప్ చేయకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2 లెటర్స్ టైప్ చేసి F3 ప్రెస్ చేయండి. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ టెక్స్ట్ అనేది మనము రిపీటెడ్గా తీసుకోవచ్చు. ఆల్ట్ ప్లస్ F3 వచ్చేసరికి దాన్ని ఆటో టెక్స్ట్గా సేవ్ చేసుకోవడానికి, సేవ్ అయిన టెక్స్ట్ని మళ్ళీ మనం ఇక్కడ షో చేయాలనుకుంటే కనుక F3 అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ట్ F4 అనేది కరెంట్ విండో. ఇక్కడ విండో ఓపెన్లో ఉంది కదా, ఈ అప్లికేషన్ కానీ విండోని కానీ మనం క్లోజ్ అనేది చేయాలి అనుకుంటే కనుక మీ కీబోర్డ్లో ఆల్ట్ F4 అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇందులో మీరు సేవా, డోంట్ సేవా లేకపోతే క్యాన్సిల్ అనేది చేస్తే కనుక డోంట్ సేవ్ కొడితే కనుక ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇట్లాగా ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఆల్ట్ F4. అలాగే మీరు ల్యాప్టాప్ని కానీ డెస్క్టాప్ని క్లోజ్ చేయాలనుకుంటే యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఆల్ట్ F4. షట్ డౌన్ చేయాలన్నా కూడా యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ వచ్చేసరికి ఆల్ట్ F4. నెక్స్ట్ ఆల్ట్ F8 అనేది మీరు ఎక్సెల్లో మ్యాక్రో డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేయాలంటే గనక యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఆల్ట్ F8 అనేది ప్రెస్ చేస్తే మ్యాక్రో డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ట్ F11 అనేది ఎక్సెల్లో కానీ వర్డ్లో కానీ VBA ఎడిటర్ని ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎక్సెల్ షీట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆల్ట్ F11 అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ VBA ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. అదే మీరు వర్డ్లోకి వెళ్ళిపోయి ఆల్ట్ F11 అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా VBA ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ VBA ఎడిటర్ అనేది ఓపెన్ చేయాలంటే యూజ్ చేసిన షార్ట్ కట్ ఆల్ట్ F11. నెక్స్ట్ షార్ట్ కట్ చూద్దాం. కంట్రోల్తో F కాంబినేషన్తో చూద్దాము. కంట్రోల్ F2 అనేది ప్రెస్ చేస్తే మీరు వర్డ్ డాక్యుమెంట్లో కంట్రోల్ F2 ప్రెస్ చేస్తే ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళిపోతారు. మీరు డాక్యుమెంట్ని ప్రివ్యూ చూడాలి అనుకుంటే కనుక కంట్రోల్ F2 అనేది ప్రెస్ చేయండి, ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కంట్రోల్ F4 కరెంట్ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే కనుక యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కూడా కంట్రోల్ F4. కంట్రోల్ F6 మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్లోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కంట్రోల్ F6. ఇక్కడ చూడండి, ఇక్కడ 3-4 డాక్యుమెంట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. దీనిలో ఒక డాక్యుమెంట్స్ నుంచి ఇంకో డాక్యుమెంట్లోకి వెళ్ళాలి అనుకుంటే కంట్రోల్ F6 అనేది ప్రెస్ చేస్తూ ఉంటే
వేరే డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతూ ఉంది. ఇట్లా ఒక డాక్యుమెంట్స్ నుంచి ఇంకొక డాక్యుమెంట్లోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే కనుక కంట్రోల్ F6 అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ F9. ఈ వర్డ్లో ఏదైనా ఫీల్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కంట్రోల్ F9. ఇక్కడ ఫీల్డ్ అనేది వచ్చేసింది. ఇందులో నేను డేట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డేట్ ఒకటి F9 అనేది ప్రెస్ చేయండి. డేట్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఫీల్డ్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసిన షార్ట్ కట్ కంట్రోల్ F9. నెక్స్ట్ కంట్రోల్ F12. కంట్రోల్ F12 అనేది ప్రెస్ చేస్తే కనుక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇందులో నుంచి వేరే ఫైల్ అనేది ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా షార్ట్ కట్ అనేది ప్రెస్ చేయడం వల్ల కంట్రోల్ F12 అనేది ప్రెస్ చేస్తే ఓపెన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఏ ఫైల్ ఓపెన్ చేయాలో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అంటే కనుక ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. కంట్రోల్ F12 అనేది ఓపెన్ డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి షిఫ్ట్తో ఈ షిఫ్ట్ F3 అనేది ప్రెస్ చేస్తే కనుక వర్డ్లో చేంజ్ కేస్కి ఇది షార్ట్ కట్. ఇక్కడ ఉన్న లెటర్స్ని మనం ఇక్కడ వచ్చేసరికి స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్లకు చేంజ్ చేయాలనుకుంటున్నాము. షిఫ్ట్ F3 అనేది ప్రెస్ చేయండి. క్యాపిటల్ లెటర్స్, మళ్ళీ స్మాల్ లెటర్, స్టార్టింగ్ లెటర్, క్యాపిటల్ లెటర్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న వాటిని చేంజ్ కేస్ ఆప్షన్కి షార్ట్ కట్. వీటిని మనము లోవర్ కేస్, అప్పర్ కేస్, సెంటెన్స్ కేస్ ఈ విధంగా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ F7. ఏదైనా వర్డ్ని సెలెక్షన్ చేసి దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక షిఫ్ట్ F7 అనేది ప్రెస్ చేయండి. దానికి ఇక్కడ ట్రెజర్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది చూపిస్తుంది మీకు అక్కడ. నెక్స్ట్ F10. మౌస్తో మనం రైట్ క్లిక్ ఇస్తే కనుక ఏదైతే డైలాగ్ బాక్స్ వస్తుందో మీరు షిఫ్ట్ F10 అనేది ప్రెస్ చేస్తే కూడా అదేవిధంగా మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ అని వస్తుంది. దీంట్లో మీరు కాపీ, కట్, పేస్ట్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎలా యూజ్ చేస్తామో సేమ్ షిఫ్ట్ F10 అనేది ప్రెస్ చేస్తే కూడా మీకు అదే డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ F11. ఎక్సెల్లో వచ్చేసరికి న్యూ వర్క్ షీట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షీట్ 1 ఉంది, ఇంకొక షీట్ అనేది కావాలి. దానికోసం షిఫ్ట్ F11 అనేది ప్రెస్ చేయండి. వర్క్ షీట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూడండి. ఇంకొకసారి షిఫ్ట్ F11 న్యూ వర్క్ షీట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది సేవ్ చేసుకోవాలంటే మీకు ఎక్సెల్లో కానీ వర్డ్లో కానీ ఏదైనా డాక్యుమెంట్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక షిఫ్ట్ F12 అనేది ప్రెస్ చేస్తే కనుక డాక్యుమెంట్ అనేది సేవ్ చేసుకునే ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా మీరు డాక్యుమెంట్ని కానీ ఎక్సెల్ షీట్ని కానీ సేవ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కంట్రోల్, షిఫ్ట్, ఆల్ట్ యూజ్ చేసుకొని ఈ ఫంక్షనల్ కీస్ ఎలా యూజ్ చేయాలో చూశారు కదా. ఈ ఫంక్షనల్ కీస్ అనేది ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్క్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.